ఒక రోజు బ్రహ్మదేవుడు దేవతలతో మీకు అమరత్వం రావాలి అంటే క్షీరా సముద్రం చిలికి అడుగు భాగంలో ఉన్న అమృతాన్ని మీరు తీసుకోవాలి అని బ్రహ్మదేవుడు చెప్పడంతో దేవతలు అంతా ఆలోచించి ఈ పని మనం ఒక్కరమే చేయలేమని భావించి రాక్షసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చిలకడం కోసం వాసుకి నాగరాజుని తాడుగా ఉపయోగించారు. దేవతలు తోకవైపు పట్టుకొని రాక్షసులు తలవైపు పట్టుకొని లాగారు. విష్ణువు కూర్మ రూపంలో పర్వతాన్ని భుజాల మీద భరించాడు. ఇక చిలకడం మొదలయ్యింది. మొదటిగా లక్ష్మీదేవి, వరుణదేవి, రామధేను ఇలా అనేక అద్భుతాలు బయటికి వచ్చాయి. కానీ హఠాత్తుగా భయంకరమైన హాలాహలం అనే విషయం బయటికి వచ్చింది. ఆ విషయం ఎంత శక్తివంతమైనది అంటే దేవతలు, రాక్షసులు చావుకు దగ్గర పడ్డారు. ఇదంతా గమనించిన శివుడు విషాన్ని తన చేతిలోకి తీసుకొని మింగేస్తాడు. విషం గొంతులోకి వెళ్తుంటే పార్వతీదేవి భయపడి వెనక నుంచి వచ్చి శివుడు గొంతు గట్టిగా పట్టుకుంటుంది. దాని ప్రభావంతో శివుడు గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.